జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. అయోధ్యలో అద్భుతం. రామ్లల్లా నుదిటిపై సూర్యతిలకం. శ్రీరామనవమి శుభ సందర్భంగా అయోధ్య రామాలయంలో అద్భుతం చోటు చేసుకుంది. నవమి రోజున బాలరామయ్యకు మధ్యాహ్నం 12 గంటలకు అభిషేకం నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు బాలరాముడి నుదుటిపై 4 నిమిషాల పాటు ప్రసరించాయి. ఈ దివ్య ఘట్టాన్ని సూర్యతిలకం అని పిలుస్తారు. ఆలయంలో జరిగిన అద్భుతాన్ని యావత్ దేశంలో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు తిలకించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఆలయ ట్రస్ట్. ఈ దివ్య సంఘటన రాముడి జననాన్ని ప్రత్యేకంగా సూచిస్తుంది. సూర్యకిరణం దేవత నుదిటిపై ప్రకాశింపచేసే వేడుకలకు ఆధ్యాత్మిక ప్రకాశం జోడించింది. చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరాముడు జన్మించాడు కాబట్టి ఆ ఆదర్శ శ్రీరాముని జన్మదినమే శ్రీరామనవమిగా జరుపుకుంటారు. అదే రోజున సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకుంటారనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం అంటే నిన్న శ్రీరామనవమి పండుగను యావత్ దేశం అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో నవమి సందర్భంగా శ్రీరామ జన్మభూమి అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కరించబడింది. బలరామునికి సూర్యభగవానుడు సూర్యతిలకం దిద్దుతున్నారా అన్నట్లు దృశ్యం కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో లోకానికి వెలిగిచ్చే సూర్యభగవానుడు బాలరాముడికి తిలకమై మెరిశాడు కూడా. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ఈ అద్భుత దృశ్యాలు నిన్న 12 గంటలకి కనువిందు చేసింది. ఇదిలా ఉంటే గత ఏడాది శ్రీరామనవమి తొలిసారిగా ఆదిత్య భగవానుడు బాలరాముడికి నుదుటిని తాకిన విషయం తెలిసిందే. ప్రతి ఏడాది శ్రీరామనవమికి బాలరాముడికి నుదుటిపైకి బాలుడి కిరణాలు ప్రసరించేలా ఆలయం నిర్మించారు. కాంతి గుడి శిఖరాన్ని తాకే 3వ అంతస్తు నుంచి గర్భగుడిలోని విగ్రహాన్ని చేరేలా కుంభాకార పుటాకార కటకాలను అమర్చారు. ఇకపోతే ఈ ఏడాది ఆవిష్కృతం అయిన ఈ అద్భుత దృశ్యాలను వీక్షించేందుకు యావత్ దేశం ఎంతోగానో ఎదురు చూసింది. అలాగే చూసి ఆనందించారు అందరూ కూడా. ఈ అద్భుతం చూసేందుకు భారీగా రాములోరి భక్తులు అయోధ్యకు చేరుకున్నారు. ఈ అపూర్వ దృశ్యాన్ని వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు చేరుకున్నారు. మరోవైపు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈ దృశ్యం ప్రత్యక్ష ప్రసారం చేశారు. దీంతో భక్తులందరూ తమ ఇళ్ల నుంచి ఈ అద్భుతమైన అవకాశాన్ని చూశారు. మరోవైపు అయోధ్య అంతటి ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా భారీ సెట్టింగ్లు, రంగురంగుల విద్యుత్ దీపాలతో, పూలతో చాలా ముస్తాబు చేశారు అధికారులు. లోకరక్షణ రాక్షస సంహారం కోసం శ్రీ మహావిష్ణువు ఒక్కో యుగంలో ఒక్కో అవతారంలో జన్మించాడని చెప్తారు. అలా త్రేతాయుగంలో మహావిష్ణువు 7వ అవతారమే శ్రీరాముడు. శ్రీరాముడు నవమి తిథి రోజున సూర్యవంశంలో జన్మించాడు. సూర్యుడు తన పూర్తి ప్రభావంలో ఉన్న మధ్యయుగంలో అభిజిత్ ముహూర్తంలో రామయ్య జననం జరిగిందని చెప్తారు. ఆనాడే సీతారాముల కళ్యాణం జరిగిందని, 14 ఏళ్ల అరణ్యవాసం అనంతరం పట్టాభిషిక్తుడైన రోజును కూడా నవమి తిథిగా చెప్తారు. అందుకే ఏటా శ్రీరామనవమి రోజు ప్రపంచవ్యాప్తంగా పండుగ పర్వదినంగా జరుపుకుంటారు రామభక్తులు. ఈ ఏడు ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా అన్ని ఆలయాల్లోనూ సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య. శ్రీరామనవమి సందర్భంగా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది అయోధ్య. ఉదయం తెల్లవారుజాము నుంచే ఆలయంలో బాలరామయ్యకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిగాయి. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు సూర్యతిలకం దిద్దుతారు అన్నాం కదా, అది దిద్దారు. సూర్యతిలకం అందరూ కూడా చూశారు. ఈ సందర్భంగా సూర్యకిరణాలు దాదాపు 4 నిమిషాల పాటు బాలరామయ్య నుదుటిపై పడనున్నాయి. ఈ అపూర్వ దృశ్యాన్ని వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు చేరుకున్నారు. మరోవైపు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కూడా ప్రత్యక్ష ప్రసారాన్ని చేశారు. దీంతో భక్తులందరూ తమ ఇళ్ల నుంచే ఆనందంగా తిలకించారు. అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యకు భక్తులు పోటెత్తారు. రాముడు ఆలయానికి చేరుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో సరయూ నదిలో పవిత్ర స్నానాలు చేశారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా భారీ సెట్టింగ్లు, రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో ఆలయ ద్వారాలు ముస్తాబు చేశారు అధికారులు. అయోధ్య రాముడి నుదుట సూర్యతిలకం చూసి తన్మయత్వంతో భక్తులు పులకించిపోయారు. అయోధ్య రామలల్లా ప్రాణప్రతిష్ఠ తర్వాత బుధవారం తొలి శ్రీరామనవమి వేడుకలు ఆలయంలో కన్నుల పండుగగా జరిగాయి. అయితే ప్రస్తుతం అందరి దృష్టి శ్రీరాముని నుదుటిపై పడే సూర్యకిరణాలపైనే ఉంది. అయోధ్య రామలల్లా ప్రాణప్రతిష్ఠ తర్వాత శ్రీరామనవమి వేడుకలు ఆలయంలో కన్నుల పండుగగా జరిగాయి. అయితే ప్రస్తుతం అందరి దృష్టి శ్రీరాముని నుదుటిపై పడే సూర్యకిరణాల మీదే. ఈ శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా అయోధ్య రాముడి నుదుటిన సూర్యకిరణాలు ప్రసరించాయి.
గుడి మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని సూర్యతిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజున బాలరాముడి విగ్రహం నుదుట కిరణాలతో తిలకం ఏర్పాటు చేయడమే సూర్య తిలక్ ముఖ్య ఉద్దేశం. చైత్రమాసంలో సాక్షాత్కరించే ఈ అద్భుత దృశ్యం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు ఆవిష్కృతమైంది. 3:30 నిమిషాల పాటు సూర్యతిలకం 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కనిపించి భక్తుల కనువిందు చేసింది. 2 నిమిషాలు పూర్తి స్థాయిలో తిలకంలా కనిపించింది. అంటే బాలరాముడి నుదుటిని సూర్యుడు ముద్దాడాడన్నమాట. సూర్య అభిషేకం, సూర్య తిలకంగా పిలుస్తున్న ఈ అద్భుత దృశ్యాన్ని కనులారా చూసేందుకు అయోధ్యలో రాములోరి ఆలయానికి భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చారు. ఈ అపూర్వ దృశ్యాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. వైభవంగా సీతారామ కళ్యాణం భద్రాచలం నుంచి కూడా లైవ్ చూశారు జనం అందరూ కూడా. సూర్యతిలకం కోసం మూడో అంతస్తులో విదేశాల నుంచి తెప్పించిన